నిన్న 2 టాస్క్‌లు జరిగాయి 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో' దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు దాని తర్వాత ఓటింగ్ ఆన్సర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు 'నూకరాజ్ అండ్ ఏషియా' వాళ్ళిద్దరికి అన్యాయం జరిగింది అని చెప్పి ఎంతమందికి అనిపిస్తుందనే వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్‌ని. మీ ఫేవరెట్ పేర్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి. నిజంగా వాళ్ళిద్దరు ఖచ్చితంగా గోల్డెన్ కప్‌లో అయ్యేదానికి వాళ్ళిద్దరికీ బీభత్సమైన ఛాన్స్ ఉండేది. కాకపోతే శ్రీముఖి గారు ఫేవరెటిజం చూపించడం వల్ల, శ్రీముఖి గారు బయాస్డ్‌గా ఉండడం వలన, శ్రీముఖి గారు బిహేవింగ్ లైక్ యాస్ ఎ బిగ్ బాస్ అవ్వడం వలన వాళ్ళకి అన్యాయం జరిగిందేమో అని అనిపించింది. అసలు పెనాల్టీలు ఎలా ఏస్తారో తెలియదు. లాస్ట్‌లో జడ్జెస్ మార్కులు ఎలా ఇస్తారో తెలియదు. ఇక్కడ పెనాల్టీలు ఎందుకు ఏస్తుందో తెలియదు. యాక్చువల్‌గా శ్రీముఖి ఏసిన పెనాల్టీస్‌ని కొంచెం తగ్గించింది ఆవిడ. అయినా కూడా ఆ పెనాల్టీస్ అసలు ఎయ్యకపోయుండుంటే సో డెఫినెట్‌లీ నూకరాజు వాళ్ళు ఈరోజు గేమ్‌లో ఉండేవాళ్ళు. లాస్ట్ రౌండ్ వాళ్ళు కూడా ఆడేవాళ్ళు. మేబీ అడ్వాంటేజ్ టాస్క్ కూడా వాళ్ళే గెలిచేవాళ్ళేమో. వాళ్ళు టాప్‌లో ఉండేవాళ్ళేమో. సో శ్రీముఖి ఆల్రెడీ వాళ్ళు గోల్డెన్ కప్‌లో అయ్యున్నారు కాబట్టి సో మళ్ళీ ఇంకొకసారి అవ్వకుండా చేద్దాం అనుకోని శ్రీముఖి గారు ట్రై చేశారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా మార్చుకుంటా ఉన్నారు శ్రీముఖి గారు. సో ఆవిడ రూల్స్ ఆవిడ బ్రేక్ చేసుకుంటా ఉన్నారు. ఏదైతే ఆ గేమ్ కపుల్స్ ఎవరైతే ఇంక్లైన్‌లో ఇంక్లైనా ఏంటది? అలా పట్టుకొని నిలబడతారో సో ఒక పర్సన్ సో తాడు కట్టుకొని నిలబడతాడు. వాళ్ళ పార్ట్నర్‌ని హగ్ చేసుకొని ఇంకొక వ్యక్తి నిలబడాలి. నెక్స్ట్ వచ్చేసరికి తాడు ఒకటిస్తారు. దాంతోటి మ్యాగ్నెట్స్‌కి సంబంధించిన ఏవైతే అయ్యి ఉంటాయో అవన్నీ తీసుకోవాలి. దాంట్లో వాసంతి గారు స్టార్టింగ్ నుంచే ఆ బెల్ట్ పట్టుకొని ఉన్నారు. అతనికి ఏదైతే బెల్ట్ కట్టుంటారో ఆ బెల్ట్ పట్టుకున్నారు. దాని తర్వాత ఆ రోపు కూడా పట్టుకున్నారు. అంజలి గారు అయితే దానికి చెప్తున్నారు రోప్ పట్టుకోకూడదు అని చెప్తున్నారు. శ్రీముఖి గారు పట్టుకున్నా పర్లేదంటారు. 2 రౌండ్ల తర్వాత రోప్ పట్టుకోకూడదు అంటారు. ఆ రోప్ పట్టుకున్న అంటే రోప్ పట్టుకోకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళందరూ పిచ్చోళ్ళు కదా! వాళ్ళందరూ అమాయకులు కదా! అండ్ అతను నూకరాజు పాపం ఒక్క చేత్తో ఏస్తున్నాడు. అమ్మాయిని పట్టుకొని హోల్డ్ చేస్తున్నాడు. అయినా కూడా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. శ్రీముఖి గారు స్టార్టింగ్‌లోనే 5 పెనాల్టీలేసారు. అసలు పెనాల్టీలు ఏయాల్సిన అవసరం కూడా లేదు దానికి బేసిక్‌గా. అండ్ ఇదే నూకరాజు శ్రీముఖి తోటి కొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో కాబట్టి అంత అవసరం లేదని అనుకున్నాడేమో. ఎందుకంటే ఆవిడని ఎదిరించి మాట్లాడితే మళ్ళీ బిగ్ బాస్‌లోకి వెళ్తారా? ఎళ్ళడా? అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటది. ఎందుకంటే ఆవిడకి అంత కాంటాక్ట్స్ ఉంటాయి. అంత సర్కిల్ ఉంటది. సో శ్రీముఖి గారిని ఎదిరించి సర్వైవ్ అవ్వగలుగుతాడా? అంత సీన్ కూడా లేదు బేసిక్‌గా నా నమ్మకం. అందుకని అక్కడ తగ్గిపోయారు. లాస్ట్‌లో కూడా నటరాజ్ మాస్టర్ లాంటి వాడే సైలెంట్ అయిపోయారు. డిస్‌క్వాలిఫై చేస్తాను మాస్టర్ అంటే శ్రీముఖి అనంగానే తగ్గిపోయాడంటే ఇంకా నూకరాజు తగ్గటంలో ఆశ్చర్యం లేదేమో అని అనిపించింది. కాకపోతే నూకరాజు వాళ్ళు సో ఇన్న పర్ఫార్మెన్స్‌కి ఎందుకంటే 8600 పాయింట్స్ తీసుకొచ్చుకున్నారు. బట్ అవి ఏవైతే పెనాల్టీల వల్ల చాలా తగ్గిపోయాయి గానీ లేకపోతే వాళ్ళే టాప్‌లో ఉండేవాళ్ళు అండ్ వాళ్ళే గెలిచేవాళ్ళు. సో ఆడియన్స్ దృష్టిలో వాళ్ళే గెలిచినట్టున్నారు. అందుకని వాళ్ళు టాప్‌లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న ఆ 2 టాస్క్‌లో బాగా పర్ఫార్మ్ చేసింది నెక్స్ట్ అనిపించింది నటరాజ్ మాస్టర్ వాళ్ళు చాలా బాగా అనిపించారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ పెయిర్స్ తోటి పోల్చుకుంటే నటరాజ్ మాస్టర్‌కి సో నీతు గారు అనేవాళ్ళు సో నిజంగా అండ్ నీతు గారు మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా నిజంగా. ఎందుకంటే ఆవిడ ఆయన్ని హోల్డ్ చేసి పట్టుకోవడం మామూలు విషయం కాదు. చాలా కష్టం. ఆవిడ వెయిట్‌కి, ఆయన వెయిట్‌కి అండ్ ఆవిడ బాడీ స్ట్రక్చర్‌కి ఆయన అంతసేపు పట్టుకొని హోల్డ్ చేటి లాస్ట్ వరకి పెనాల్టీలు అవుతాయేమో అని చెప్పి లాస్ట్ వరకు ఉండటం దట్టు ఒక్క పెనాల్టీ ఏమో వాళ్ళకి పడటం 2 పెనాల్టీలు పడటం అనేది. సో నీతు గారి ఆ ఎండ్యూరెన్స్ పవర్‌కి మాత్రం నిజంగా సాల్యూట్ చెప్పాలి. చాలా వరకు చాలా ఫైట్ ఇచ్చారు ఆవిడ. చాలా వరకు నిలబడ్డారు అసలు. వాళ్ళ హస్బెండ్ ఎలా అయితే గేమ్ అంటే పిచ్చెక్కిపోయి ఉంటారో సో ఆ పిచ్చి ఆవిడకి కూడా ఎక్కిందేమో అని అనిపించింది. చాలా బాగా ఆడారు నిజంగా వాళ్ళిద్దరు. సో దాని తర్వాత మహేష్ అండ్ శాండ్రా వీళ్ళొచ్చేసరికి వీళ్ళు కూడా ఆడారు. కాకపోతే ఏందంటే సో వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎప్పుడు ఉండదేమో నాకు అనిపిస్తోంది. లాస్ట్ గేమ్‌లో కూడా అంత కోఆర్డినేషన్ కనిపించలేదు. ఈ గేమ్‌లో కూడా కోఆర్డినేషన్ కనిపించలేదు. ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కోఆర్డినేషన్ ఉంటది మా ఇద్దరి మధ్య అదే కమ్యూనికేషన్ పెంచుకోవాలనుకుంటున్నాము అది ఇది అన్నారు గానీ, ఆ మిస్‌కమ్యూనికేషన్, ఆ కోఆర్డినేషన్ లేకపోవడం అనేది చాలా క్లియర్‌గా వీళ్ళిద్దరి మధ్య కనిపిస్తోంది. బట్ దే ట్రైడ్ వెల్. ఇటు పక్కొసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే ముందు స్టార్టింగ్‌లో ఆ రోప్ పట్టుకోవడం అవన్నీ లేకపోయుండుంటే కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళు చాలా బాగా ఆడాడు. సో కళ్యాణ్ దగ్గరికొసరికి ఆ ఫిజికల్ స్ట్రెంత్ అనేది కళ్యాణ్‌కి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ గేమ్ ఆడడం కోసం. అమ్మాయిని హోల్డ్ చేసుకోవటము అండ్ ఆ అమ్మాయి కూడా సో వాసంతి కూడా చాలా వరకు హోల్డ్ చేసుకుంది పాపం. చాలా వరకు హోల్డ్ చేసుకుంది. షివరింగ్ వస్తున్నా కూడా పాపం చాలా వరకు హోల్డ్ చేసుకుంది అండ్ గెలిచారు. సో ఆ నలుగురిలో ఇద్దరు కాబట్టి ఆ ఇద్దరిలోకొచ్చేసరికి కళ్యాణ్, వాసంతి అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు సో వీళ్ళొచ్చారు. అండ్ వాళ్ళిద్దరూ ఓడిపోయారు. ఇక్కడేంటంటే నూకరాజు శ్రీముఖిని గట్టిగా మాట్లాడకుండా ఎవరైతే నూకరాజుకి మానిటర్‌గా చేశారో ఆమీర్ తోటి కొంచెం గొడవ పడటము, కొంచెం మళ్ళీ
అంటే లైక్ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ లాగే నేను ఫీల్ అవుతున్నాను, మళ్ళీ వచ్చి మాట్లాడతాను అంటే గట్టిగా అరవలేక అలా అని చెప్పి మనసులో ఉంచుకోలేక సగం సగం కక్కేసాడేమో అని అనిపించింది నాకు. కాకపోతే మంచి పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్‌లోకి వచ్చేసరికి వాసంతి వాళ్ళు ఉన్నారు. అండ్ లాస్ట్ గేమ్ ఏదైతే బ్యాటరీ గేమ్ ఉందో ఆ బ్యాటరీ గేమ్‌లో కూడా మామూలు కూడా కాదయ్యా, నెక్స్ట్ లెవెల్ ఫైట్ ఇచ్చారు అసలు. మంచి ఫైట్ ఇచ్చారు. శ్రీముఖి గారు కొంచెం ఫేవరెటిజం అక్కడ కూడా చూపెట్టారు. కాకపోతే శ్రీముఖి గారికి నచ్చిన ఫేవరెట్ కపుల్లేమో వాళ్ళిద్దరు మరి. సో, వాళ్ళిద్దరికీ చాలా జాగ్రత్తలు చెప్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య అసలు అమ్మో! ఇంకా అదే నూకరాజు వాళ్ళు ఉండుంటే అసలు వేరేలాగా ఉండేదేమో అనిపించింది నాకు. బట్ వీళ్ళిద్దరు కపుల్ ఉండేసరికి శ్రీముఖి గారు కొంచెం జాగ్రత్తగానే డీల్ చేశారు వాళ్ళిద్దరిని. బట్ కళ్యాణ్ అండ్ వాసంతి చాలా బాగా ఆడారు లాస్ట్‌లో. ఒకే ఒక్క బ్యాటరీ ఉంచి సో, వాళ్ళే అడ్వాంటేజ్ టాస్క్ వాళ్ళే గెలిచారు. మేబీ అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి సో, లాస్ట్ టాస్క్‌లో వాళ్ళే విన్ అవ్వచ్చు. మేబీ గోల్డెన్ కపుల్ కూడా వాళ్ళే అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ నటరాజ్ మాస్టర్‌ని అంత ఈజీగా వదిలేయడానికి కూడా లేదు. సో, ఫైట్ బ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా. వాసంతి వాళ్ళు సెకండ్ పొజిషన్‌లో కనిపించారు. చాలా బాగా ఆడుతున్నారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్‌లో నటరాజ్ మాస్టర్ వచ్చారు. నిన్నటి వరకు నటరాజ్ మాస్టర్ ఉన్న పొజిషన్ వేరు. నిన్న ఆ గేమ్ తర్వాత సో, ఆ గేమ్ అంత మంచిగా ఆడిన తర్వాత ఏదైతే ఆ రీబిల్డ్ గేము సో, ఈరోజు తర్వాత 2 టాస్క్‌లు ఏవైతే ఆడారో నటరాజ్ మాస్టర్, ఈ 2 టాస్క్‌లో నటరాజ్ మాస్టర్ ఇచ్చిన ఫైట్‌కి గానీ, ఎస్పెషల్లీ నీతూ గారు చూపించిన ఆ కరేజ్‌కి గానీ, సో, డెఫినెట్‌లీ ఆడియన్స్ ఖచ్చితంగా ఓట్లేస్తారు. అండ్ వీళ్ళు మంచి పొజిషన్‌లో కూడా పెట్టారు. సో, ఈ మాత్రం గేమ్ వాళ్ళు ఇంకొంచెం బెటర్‌గా ఆడుతూ ఉంటే, ఇలాగా శ్రీముఖి గారితో గొడవలు పడటము, లేకుంటే వేరే వాళ్ళ గేమ్‌ని అనుమానించేలాగా మాట్లాడటము, లాస్ట్‌లో వాసంతి వాళ్ళు పెట్టింది కరెక్ట్ కాదు అది ఇది అన్నారు కదా! సో, అలాంటివి చేయకుండా ఉంటే, సో, ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక పాజిటివిటీ వచ్చుద్దనమాట ఆడియన్స్ నుంచి. లేకుంటే వీళ్ళు ఎప్పుడు ఇంత చూసిందే చాలా తక్కువ మంది ఆఫ్‌కోర్స్. అసలు మీరు చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి ఫస్ట్. కాకపోతే ఈళ్ళు ఇలాంటివి చేయటం వల్ల ఆడియన్స్‌లో అనవసరంగా ఎందుకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లేదంటే వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఎదుట వాళ్ళ విన్నని అనేలాగా వస్తుందనమాట. మాస్టర్ సంగతి మనకు తెలిసిందే కదా! సో, నీతూ గారు కూడా సేమ్ అలాగే ఉన్నట్టున్నారు. కొంచెం ఇలాంటివి కంట్రోల్ చేసుకొని గేమ్ మీద ఫోకస్ పెడితే బెటర్ ఏమో అని అనిపిస్తా ఉంటది. వీళ్ళు థర్డ్ పొజిషన్‌లోకి వచ్చారనమాట. నెక్స్ట్ సిద్ధు వాళ్ళు. వీళ్ళు గేమ్‌లో ఓడిపోయారు లాస్ట్ గేమ్‌లో. బట్ ఉన్నారు. వీళ్ళకున్న బయట ఫాలోయింగ్ ఎంతో కొంత మేబీ అది కొంచెం ఓటింగ్ పడుతుంది. బట్ వీళ్ళు టాప్ 5లోకి ఎలా లేరు. ఆ విషయం మేబీ జనాలకి తెలియదేమో. ఆఫ్‌లైన్ పోలింగ్‌లో ఎక్కడ కనిపించినా గానీ తెగ గుద్దుతున్నారు వీళ్ళిద్దరికి మాత్రం. మేబీ వీళ్ళిద్దరు టాప్ 5లో ఉండుంటే ఇంకా గట్టి ఫైట్ ఇచ్చేవాళ్ళేమో అని అనిపిస్తుంది. బట్ టాస్కుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కంప్లీట్‌లీ వీళ్ళు జీరోనే ఉన్నారు అట్ ప్రెజెంట్. సో, ఈ కొంచెం సోనియా గారు ఇంకొంచెం షైన్ అవ్వాలి ఖచ్చితంగా. ఓన్లీ మాటలొక్కటే కాదు. సో, చేతల్లో కూడా సోనియా గారు చూపెట్టాలి. ఎందుకంటే ఆవిడ బిగ్ బాస్‌కి కన్ఫర్మ్ కంటెస్టెంట్ లాగే కనిపిస్తున్నారు. ఆవిడ ఇంకొంచెం బెటర్‌గా గేమ్ ఆడితే వర్కౌట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం అనమాట. అండ్ మంచి పొజిషన్‌లో ఉన్నారు అట్ ప్రెజెంట్. మరి ఎందుకు ఎలిమినేట్ అయిపోయారో చూడాలి ముందుకు పోయే కొద్దీ. దాని తర్వాత మహేష్ అండ్ శాండ్రా. సో, వీళ్ళు చాలా వరకు కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ గేమ్‌లో కూడా ఉంటారేమో అని అనుకున్నాం గానీ, ఆ క్రెడిట్స్ దగ్గరకొచ్చేసరికి ఇంకొంచెం బెటర్‌గా గేమ్ ఆడుండొచ్చు. బట్ ఆవిడ హోల్డ్ చేయటం అనేది సో, ఆవిడని చూస్తేనే కొంచెం డెలికేటెడ్‌గా ఉంటారు. బట్ అయినా గానీ ఆవిడ శక్తికి మించి ఆవిడ చేసిందేమో. మహేష్ బ్రో ఆయన కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడేమో. పక్కనే ఉన్నాయి చాలా వరకి. వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. అయినా గానీ అర్థం కావట్లేదు మహేష్ బ్రోకి. కొంచెం బెటర్‌గా గేమ్ ఆడాలి. కొంచెం ఫాస్ట్‌గా తీసుకోవాలి. కాన్సంట్రేషన్ ఎక్కువగా పెట్టాలి. సో, అది కొంచెం మిస్ అయిందేమో అని అనిపించింది. ఇంకొంచెం బెటర్‌గా ఫాస్ట్‌గా ఆడుండుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ శాండ్రా గారి దగ్గర నుంచి రావాల్సినంత సపోర్ట్ అయితే వచ్చింది. ఆవిడ చాలా బాగా హోల్డ్ చేసుకున్నారు. మహేష్ ఇంకొంచెం బెటర్‌గా ఆడుంటే బాగుండేదేమో అనిపించింది. లేకుంటే మహేష్ గట్టిగా ఆడుండుంటే మంచిగానే వచ్చాయి. బట్ ఒక 1000 పాయింట్లు పెనాల్టీ వల్ల పోయింది కాబట్టి సో, తగ్గాయి. లేకుంటే మంచి పాయింట్సే వచ్చాయి. దాని తర్వాత వరకి జాను, బాను పాపం వీళ్ళు కూడా గేమ్‌లో లేరు. అండ్ వీళ్ళు గేమ్‌లో లేకపోయినా గానీ ఇందాక చూసాను. భాను అనే అతను తనకు సలహాలు ఇస్తన్నారు. "నువ్వు ఊరికనే ట్రిగ్గర్ చేస్తున్నావు చిన్న చిన్న వాటికి. అవసరం లేదు. గుర్తుపెట్టుకో. పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాము. ఊరికనే ట్రిగ్గర్ చేస్తూ ఉంటే మనం బయట బ్యాడ్ అయిపోతాము. ఒకసారి చెక్ చేసుకో" అన్నారు. ఇది మేబీ ఆవిడ బిగ్ బాస్‌లోకి వస్తుంటే దీన్ని ఒక ఫండమెంటల్ రూల్‌గా ఆవిడ బుక్‌లో రాసుకో ఉండొచ్చేమో. రోజు చదువుకుంటా ఉండొచ్చేమో. ఎవరికి గాని బిగ్ బాస్‌లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే మనమే సో, వేరే వాళ్ళని ట్రిగ్గర్ చేసి మనం బ్యాడ్ అవ్వకూడదు. ఆ పాయింట్ వచ్చిన టైంలో ఆ టైంలో ఆ పాయింట్ మాట్లాడితే సో, దానికొక శానిటీ ఉంటది. దానికొక వెయిటేజ్ ఉంటది అని మన భాను గారు చెప్పారు. అది జాను గారు గుర్తుపెట్టుకోనంటే బిగ్ బాస్‌లోకి వచ్చినా గాని అది మంచి పాయింట్ యాక్చువల్లీ అసలు. అది గాని గుర్తుపెట్టుకుంటే ఆవిడ బిగ్ బాస్‌లో చాలా వరకు సర్వైవ్ అవ్వగలుగుతది. బట్ ఆవిడ పొజిషన్ వచ్చేసరికి చాలా లాస్ట్ 3లో ఉన్నారు. సో, సిక్స్త్ పొజిషన్‌లో ఉన్నారు. దాని తర్వాత పవన్, అంజలి. సో, అసలు పవన్ గారైతే నాకు తెలిసి కంప్లీట్‌లీ అసలు ఔట్ ఆఫ్ ద గేమ్ ఉన్నట్టున్నాడు ఆయన. ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టే కనిపిస్తోంది నాకు.
అండ్ ప్రతిసారి రావటము, ఓడిపోవటము, లేకపోతే సైలెంట్‌గా కూర్చోవటము. లాస్ట్ వీక్ అలాగే కూర్చున్నారంట. ఈ వీక్ కూడా అసలు ఒకేసారి తీసేశారు. అంటే లాస్ట్ వరకు గేమ్‌లో ఉంచి పాయింట్స్ పెట్టి అప్పుడు తీసేసుంటే ఓకేలాగుండేది. బట్ స్టార్టింగ్‌లోనే తీసేశారు. నేను గేమ్ ఆడకుండా ఉండలేకపోతున్నాను. ఏదో ఊరకనే వేరే వాళ్ళ సొమ్ము తింటున్నట్టు ఉంది అని చెప్పి అంజలి గారు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు నీతు గారి దగ్గర. బట్ ఇలాంటిది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇంకా బిగ్ బాస్‌లో ఇలాంటివి ఎన్నుంటాయో. సో, పాపం డెమోన్ పవన్ గుర్తు చేసుకుంటే ఇప్పటికి అయ్యో అనిపిస్తది. పనిలోని ఎన్ని గేముల్లో కూర్చోబెట్టారో. సో, అలా ఖచ్చితంగా ఉంటది. సో, కాబట్టి అంజలి గారు కొంచెం చూసుకోవాలి. అండ్ అంజలి గారికి అండ్ వాసంతి వాళ్ళకి కొంచెం అది కొంచెం ఉన్నట్టుంది. వాళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ కనిపిస్తుందటమాట. అది కొంచెం రిఫ్ట్ కనిపిస్తా ఉంది. తెలియని ఏదో వాళ్ళిద్దరి మధ్య పగ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. కాకపోతే ఏంటంటే బయటపడట్లేదు. కళ్యాణ్ మాత్రం అక్క అక్కనే అంటున్నారు గానీ, బట్ అది మాత్రం కనిపించట్లేదు నాకైతే. సో, వీళ్ళు లాస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. లాస్ట్ 2లో ఉన్నారు. బట్ వీళ్ళు కూడా గేమ్‌లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం మనం రోజు చెప్పుకునేదే. బట్ ఈవిడ గేమ్‌కి సెట్ అవ్వదు అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఊరికనే ఎమోషనల్ అవుతుంది. సో, వేరే వాళ్ళ గెలుపుని తీసుకెళ్ళకపోతుంది. వేరే వాళ్ళని కావాలని ట్రిగ్గర్ చేసేలాగా మాట్లాడుతుంది. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా అంత దారుణంగా కనిపిస్తా ఉంది. ఇందాక జస్ట్ నీతు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే కనిపించింది. దానికంటే ముందు వాసంతి వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా చంద్రముఖి అంటున్నట్టుగా అనిపిస్తా ఉన్నారు అంజలి గారు. ఎందుకు అంతలా సో, కొంచెం బెటర్ ఉంటే పొజిషనే. ఇది కాబట్టి పెద్ద ఎవరు దేకట్లేదు కానీ బిగ్ బాస్‌లో అయితే మాత్రం ఓ 70 కెమెరాలు ఒకటేసారి జూమ్ కొట్టాయనుకోండి బకరాలయిపోతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అమీర్, అభిమానిక వీళ్ళున్నారు. ఈళ్ళెళ్ళిపోతారు. వీళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. బట్ పాపం వీళ్ళు మాత్రం చాలా వరకు ప్లీజింగ్ మోడ్‌లోనే ఉన్నారు. నూకరాజుకి ఏదైతే పెనాల్టీ పాయింట్స్ ఇచ్చారో మానిటర్‌గా ఉండి అమీర్ గారు, దాని తర్వాత నూకరాజు ఫీల్ అవుతుంటే నూకరాజుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నూకరాజు వినే పొజిషన్‌లో లేడు. శ్రీముఖిని గట్టిగా ఎదిరించలేడు కాబట్టి సరే కనీసం వీళ్ళన్నా ఎదిరిద్దాము. కనీసం మన మనసులో ఉన్నదన్నా బయటికి చెప్పుకుందాము అన్న థాట్‌లో ఉన్నారు. ఎందుకంటే నూకరాజు బాధేంటి? సో, కళ్యాణ్‌కి క్లోజ్‌గా ఎళ్ళొచ్చు. పాయింట్స్ వస్తాయి. క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ గేమ్ ఆడితే నెక్స్ట్ గేమ్‌లో ఫర్దర్‌గా ఓడిపోతే కనీసం 80 పాయింట్స్ వస్తాయి కదా! కనీసం ఇంకో 20 పాయింట్స్ పెరిగేవి. ఇప్పుడు 60 పాయింట్సే వచ్చాయి. ఇంకో 20 పాయింట్స్ పెరిగేవి. అంటే 80 పాయింట్స్ వచ్చేవి. 80 పాయింట్స్ వస్తాయి. లేకపోతే కిస్మత్ బాగుంటే 100 పాయింట్లు వచ్చేవి. రేపొద్దున బాగుండేది. లేకుంటే ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు గెలిచిన తర్వాత రేపొద్దున మళ్ళీ ఆ జడ్జెస్ వచ్చి ఎన్నో కొన్ని పాయింట్లు ఇచ్చేత్తే వాళ్ళకి మా పరిస్థితి ఏంది? మేము మళ్ళీ డౌన్ అయిపోతాం కదా! మళ్ళీ 2 వారాలు ఆడి కష్టపడి మళ్ళీ కొట్టుకోవాలి కదా! అని చెప్పి పాపం మనోడు కొంచెం బాధపడతా ఉన్నాడు గానీ నూకరాజు పాపం అమీర్ అండ్ అభిమానిక సో, ఆవిడొచ్చి పాపం బానే కన్సోల్ చేస్తున్నారు. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా కాదు నువ్వు ఇలా చేసావని. మేబీ ఆ మూవ్‌మెంట్‌లో అతనికి గుర్తు రాకపోయి ఉండొచ్చు కానీ నేను ఒక్కసారే పెట్టా అని. సో, అతను 2 సార్లు కాళ్ళు బయట పెట్టాడు. దాని తర్వాత చేత్తో కూడా తీసుకోవడానికి ట్రై చేశారని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారనమాట. అయినా కానీ మనోడు వినట్లేదు. సో, ఆడేవాడికంటే చూసే వాళ్ళకి ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉంటది కాబట్టి అండ్ దట్ టూ అమీర్ అనే అతను వాళ్ళ టీమ్ మానిటర్ కాబట్టి నూకరాజు వాళ్ళకి అభిమానిక కూడా ఖచ్చితంగా వాళ్ళనే క్లోజ్‌గా వాచ్ చేస్తా ఉంటది. నాకు తెలిసి కరెక్ట్‌గానే చెప్పుండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. బట్ నూకరాజు ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు కాబట్టి గేమ్ అంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేకపోయాడన్న బాధలో ఉన్నాడు కాబట్టి మేబీ దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్. కాకపోతే శ్రీముఖి గారిని కొంచెం గట్టిగా క్వెషన్ చేసుంటే బాగుండేదేమో. బట్ ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాబట్టి సో, అంత లావున అవసరం లేదేమో అని చెప్పి నూకరాజు కూడా వెళ్ళే ముందే డిసైడ్ అయ్యి ఉంటాడేమో. సో, ఎందుకంటే శ్రీముఖి గారిని ఎదిరించి సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో చాలా కష్టం. అలాంటిది శ్రీముఖి గారు అంటే స్టార్మా అంటే శ్రీముఖి గారు. అలాంటి శ్రీముఖి గారిని ఎదిరించగలుగుతారు. అంతా ఆవిడ ఇష్టమైపోయింది బేసిక్‌గా. నిజంగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ కూడా ఆవిడే ఇచ్చేస్తదేమో అని అనిపిస్తా ఉంది. ఆ నటరాజ్ మాస్టర్‌కో లేకుంటే వాసంతి వాళ్ళకో ఇచ్చేస్తారేమో అని కూడా అనిపిస్తా ఉంది. నాకు తెలిసి పాపం వాసంతి వాళ్ళకి కూడా కాదు కానీ నటరాజ్ మాస్టర్ వాళ్ళకి ఇచ్చేస్తదేమో అని అనిపిస్తా ఉంది. కాకపోతే ఈ రోజు గేమ్ చూసిన తర్వాత నటరాజ్ మాస్టర్‌కి ఇచ్చినా కానీ తప్పులేదేమో అనిపిస్తా ఉంది. పాపం ఆయన తప్పే ఉంది. ఈరోజు బాగా ఆడారనిపించింది నాకు నటరాజ్ మాస్టర్. ఎస్పెషల్లీ నీతు గారు. ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే ఏజ్ పరంగా చెక్ చేసుకున్నా గానీ, ఏ పారామీటర్‌లో చెక్ చేసుకున్నా గానీ నీతు గారు సో, కొంచెం లీస్ట్ ఉంటారు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అక్కడ ఆడే వాళ్ళతోటి. వాసంతి అవ్వచ్చు, లేకుంటే శాండ్రా గారు అవ్వచ్చు, లేకుంటే ఏషియా అవ్వచ్చు. సో, ఎవరైనా గానీ ఏషియానా? ఆసియానా? ఏదో కన్‌ఫ్యూజన్. వాళ్ళ ముగ్గురిలో పాపం ఆవిడ గాని టఫెస్ట్ ఫైట్ ఇచ్చారు కాబట్టి సో, డెఫినెట్‌లీ ఈ రోజుకి మాత్రం సో, ఉన్నారు. నాకు తెలిసి రేపు కళ్యాణే గెలిచి తట్టుకున్నారు ఆ టాస్క్. సో, ఆ టాస్క్ ఎవరు గెలిచారో మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూసుంటారు. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో, ఇప్పటివరకు ఇదనమాట ఓటింగ్ పొజిషన్స్. మీరెవరికి ఓటేసారో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని. సో, అలా వరకు చూసుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అబ్బా! ప్లీజ్. జై హింద్.